హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్ళికాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకే, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈ వీడియోని క్లైమ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా. టూ కార్డ్స్. బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్ ఏదో విషయంగా మీతో మాట్లాడాలి అనుకుంటున్నారండి. ఇక్కడ లవ్ అని నేను చెప్పను, కానీ మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నారండి పర్సన్. ఏదో విషయంకి పర్సన్ తను చాలా హ్యాపీగా ఉన్నారనమాట. మేబీ పర్సన్కి మీకు సంబంధించిన ఏదో మెమొరీస్ లాంటిది పర్సన్ తను గుర్తుకు తెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు కాల్ కానివ్వండి అండ్ పర్సన్ ఎక్కడో మేబీ ఈ రోజు మిమ్మల్ని చూసి ఉంటారు. సో తను చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో ఆ హ్యాపీనెస్ అనేది పర్సన్ మీతో పంచుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట. కాల్ చేయాలి అనే ఇంటెన్షన్ అయితే తనకు ఉంది. అండ్ పర్సన్ మేబీ డాగ్ లవర్ అయి ఉంటారనమాట. యానిమల్స్కి తను ఎక్కువగా ప్రేమను పంచే పర్సన్. వారికి హెల్ప్ చేయడము, ఫుడ్ అందించడం, వాటర్ అందించడం, అలా కొంచెం హెల్పింగ్ నేచర్ అనేది పర్సన్కి ఎక్కువగా ఉంటుంది. ఓకే, మీ విషయానికి వచ్చేసరికి పర్సన్ కొంచెం మొండిగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు, కానీ హెల్పింగ్ నేచర్ అయితే ఉంటుంది. అండ్ తను ఆల్రెడీ కెరియర్లో మంచి సక్సెస్ పొందుతున్న పర్సన్. అండ్ మెటీరియల్ థింగ్ కూడా పర్సన్కి తన లైఫ్లో తను ఆల్ సెటిల్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ తన లైఫ్లో తను బిజీగా ఉండే పర్సన్ కూడా అండి తను. ఓకే, గౌరవ మర్యాదలు పొందుతారనమాట పర్సన్. అంటే తనకి అందరు గౌరవం ఇస్తూ ఉంటారు. అండ్ తను హయ్యర్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ ఈరోజు తను మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారు. అండ్ ఇక్కడ కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ కూడా ఎట్ ఆఫ్ వ్రాండ్స్ వచ్చింది. సో కాల్ చేసి ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారండి. చాలామంది మీరు చాలా మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీ పర్సన్ వైపు నుంచి. ఓకే, అండ్ ఈ పర్సన్ ఏదో ఆఫర్ లాంటిది కూడా మీకు ఏదో ఇవ్వాలనుకుంటున్నారండి. తన హ్యాపీ మూమెంట్ అనేది పర్సన్ మీతో పంచుకోవాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఇక్కడ ఏదో ఆఫర్ లాంటిది కూడా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారనమాట. ఇంకా మనం కార్డ్స్ తీస్తే అర్థమవుతుంది. ఓకేనా. క్లైమ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ కార్డ్ ఇక్కడ ఎట్ ఆఫ్ వ్రాండ్స్ వచ్చింది, కమ్యూనికేషన్ కార్డ్. సో కాబట్టి క్లైమ్ చేసుకోండి, లైక్ చేయని వారు లైక్ చేయండి. ఓకేనా. ఎంప్రెస్, బ్యూటిఫుల్ అండి. ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది అండ్ ఇక్కడ నెట్ కోప్స్ అనమాట. ఈ పర్సన్ తన దృష్టిలో మీరు ఒక దేవుడు, ఒక దేవత. అండ్ మీరు హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్. అండ్ ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ అన్ని విధాలుగా అబండెన్స్ అనేది మీ లైఫ్లో ఉండబోతుంది అనమాట. అండ్ ఈ పర్సన్ దృష్టిలో కూడా మీరు హయ్యర్ రేంజ్లో ఉండే పర్సన్ లాగా ఈ పర్సన్ తను. అండ్ తను ఎవరితోనే చెప్తా ఉండడం కానివ్వండి, ఎవరితో అయినా డిస్కషన్ లాంటిది, లేదా మీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే కూడా ఈ పర్సన్ చాలా ఇంట్రెస్టెడ్గా తను వింటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎంప్రెస్ అంటే అది మామూలు విషయం కాదండి. ఎంప్రెస్ అంటే వారికి చాలా టాలెంట్ ఉంటుంది. అండ్ మంచి చెడు అన్ని తెలిసిన పర్సన్ అనమాట. ఓకే, అది మీరే అనమాట. సో కాబట్టి పర్సన్ మీలాంటి వారిని తను వదులుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు. అండ్ ఈ రోజులలో కూడా మీలాంటి పర్సన్ ఎక్కడ దొరుకుతారు? మేబీ అందరూ తప్పులో కాల్వేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారనమాట. సో కాబట్టి పర్సన్ చూడండి, మీలాంటి వారిని తను వదులుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు. అండ్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. అండ్ పర్సన్ మీకు ఏదో అపాలజీ కూడా అడగాలనుకుంటున్నారండి ఏదో విషయంగా.
అపాలజీ అడగాలనుకుంటున్నారు. మేబీ తన విషయంలో మీరు ఏదైనా విషయంలో హర్ట్ అయ్యి ఉంటారు, బాధపడి ఉంటారు. సో, దానికి కూడా ఈ పర్సన్ అపాలజీ అడగాలి అండ్ మళ్ళీ తను ప్రపోజ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ ఈ పర్సన్ ఫ్లవర్ బొకే అండ్ ఇక్కడ ఒక లెటర్ లాంటిది ఉందన్నమాట. ఓకే. అంటే పర్సన్ మీకేదో లెటర్ లాంటిది మేబీ మెసేజ్ సెండ్ చేయడం కానివ్వండి, లేదా ఏదో గిఫ్ట్ లాంటిది పర్సన్ మీకు ఇవ్వడం కానివ్వండి, ఏదో జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. సో, కాల్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఇక్కడ పర్సన్ తన ఓపిక అనేది ఇంకా అంటే తనని తను కంట్రోల్ చేసుకోలేరండి. ఈ పర్సన్ మనసులో చాలా లవ్ ఉంది అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు. కానీ తను ఇక్కడ టెంపరెన్స్ మేబీ ఏంటంటే హోల్డ్ చేసుకుంటూ ఉండడము, ప్రేమ ఉన్నా లేనట్టుగా నటిస్తారు కదా! అలాంటి ఈ పర్సన్ అనమాట. అలా చాలా రోజులు ఈ పర్సన్ నటించి మేబీ 1 ఇయర్ నుంచి కావచ్చు, 1 మంత్ నుంచి కావచ్చు, కొన్ని మంత్స్ నుంచి కూడా కావచ్చు. ఓకే. అలా మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే పర్సన్ చూడండి ఇంకా తన ఓపిక అనేది ఇక్కడ కోల్పోవడం లాంటిదనమాట. సహనం కోల్పోవడం లాంటిది. ఓకే. కాబట్టి పర్సన్ మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏదైనా యాక్షన్ అయితే తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. సో, ఇక్కడ మీ ఇద్దరికి మ్యారేజ్ అయినా, అవ్వకపోయినా తన లైఫ్ పార్ట్నర్ మీరే అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు అయిపోయిన హస్బెండా, సింగిలా, వాటెవర్ తన లైఫ్ పార్ట్నర్ మీరే అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని పర్సన్ ఆ దృష్టితో కూడా చూస్తూ ఉంటారనమాట. ఓకే. తన మనసులో ఫీలింగ్స్ ఎప్పుడైనా చెప్పినా, చెప్పకపోయి ఉన్నా సో, మాత్రం మిమ్మల్ని అదే దృష్టితో చూస్తారు ఎప్పుడు. ఓకే. డెత్ కార్డ్ చూపిస్తుందండి. ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుంది అని మీనింగ్ అనమాట. బ్యూటిఫుల్ అండి. మీ లైఫ్‌లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. చూడండి పర్సన్ చాలా స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అండ్ యాక్షన్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉండబోతున్నాయి. ఈ పర్సన్‌కి తనకు తెలియకుండానే మీకు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు. అండ్ తనకు తెలియకుండానే పర్సన్‌కి మీకు సంబంధించిన ఆలోచనలు అనేది ఎక్కువైపోవడము. అంటే ఈ పర్సన్‌కి కాల్ చేయాలి, మాట్లాడాలి అనే అది ఉంటుంది కదా! ఆ కుతూహలం అండ్ బాగా గుర్తుకు రావడము, డిస్టర్బ్ అయిపోవడము అలాంటిది ఉంటుంది కదా! అలాంటి ప్రాబ్లమ్ అయితే పర్సన్ ఫేస్ చేస్తున్నారు. చాలా డిస్టర్బ్ అవుతున్నారు. సో, కాల్ చేయాలి, మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సో, మీరు 24 అవర్స్ లోపల ఈ పర్సన్ వైపు నుంచి మీరు కాంటాక్ట్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. చాలా హ్యాపీగా కూడా ఉండబోతున్నారండి. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అయ్యేసరికి మీరు చూడండి ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. అంటే మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. సో, కాబట్టి మీరు ఏదైతే మేనిఫెస్టింగ్ చేశారో ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే. సో, ఆ మేనిఫెస్టింగ్ అనేది మీకు దానికి ప్రతిఫలం అనేది మీకు దక్కబోతుంది అని ఇక్కడ మీనింగ్ అనమాట. ఓకే. సో, హ్యాపీగా ఉండండి, క్లైమ్ చేయండి, లైక్ చేయండి. ఓకే. ఈ పర్సన్ చూడండి ఎలా పరిగెడుతున్నారు. సో, చాలా ఫాస్ట్‌గా రన్నింగ్ చేసి ఇక్కడ ఈ బైక్‌ని అందుకోవాలనమాట. అంటే బైక్ అనేది ఆల్రెడీ రన్నింగ్‌లో ఉంది. ఓకే. అలాంటప్పుడు పర్సన్ లేట్ చేసి అది ఇంకా ముందుకెళ్ళిపోతుంది కదా! అంటే మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్ళిపోతారనమాట. తనకి మీరు ఇంకా అందరు. ఓకే. కాబట్టి పర్సన్ చాలా ఫాస్ట్‌గా రన్ చేస్తున్నారు. ఓకే. సో, కాబట్టి పర్సన్ యాక్షన్స్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉండబోతున్నాయి అని ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే. అండ్ ఇక్కడ నెగెటివ్ కర్వ్స్ అండి. సో, చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు అండ్ మీకు అపాలజీ కూడా చెప్పొచ్చు పర్సన్. అపాలజీ చెప్పి సో, మీతో హ్యాపీ లైఫ్ అనేది ఉండబోతుంది ఇక్కడ. 8 అవర్స్ లోపల ఇక్కడ మ్యారేజ్‌కి సంబంధించి గుడ్ న్యూస్ వినడము అండ్ ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయితే సో, మీ పర్సన్ వైపు నుంచి మీరు కాంటాక్ట్ అనేది రిసీవ్ చేసుకోవడము, చాలా హ్యాపీగా ఉండడము అలాంటిది ఏదో జరగబోతుందనమాట. ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటకం, వృశ్చికం, మీన రాశి అండ్ మిథునం, తుల, కుంభరాశి అండి. ఓకే. ఈ సైన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఏదైనా వస్తే చెప్తాను. ఓకే. ఓ డెవిల్ అండి. ఎందుకు మరి మీరు ఇక్కడ వేరే విధంగా అపార్థం చేసుకోవద్దండి. సో, రీడింగ్‌లో ఏదైతే ఉంటుందో అదే నేను చెప్తాను. ఓకేనా. ఇక్కడ ఈ పర్సన్ మీకు చాలా అడిక్ట్ అయి ఉన్నారండి. తనకి మీరు కావాలి. తన లైఫ్‌లో మీరు ఉండాలి. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్. మీరు తన లైఫ్‌లో లేకపోతే తను ఉండలేరు, బతకలేరు. చాలా అట్రాక్షన్ ఉంది. ఈ పర్సన్ ఎలాంటి వర్క్‌లో ఉన్నా సరే మేబీ ఖాళీగా ఉన్నారా? ఏదైనా వర్క్‌లో ఉన్నారా?
వాటెవర్. కానీ తనకి మీకు సంబంధించిన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, అవి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి పర్సన్‌ని. తన ప్రపంచం, తన ఊపిరి అసలు మీరు తన లైఫ్‌లో లేకపోతే పర్సన్ తను ఉండలేరనమాట. ఓకే. అలాంటిది ఏదో చూపిస్తుంది. తన వరల్డ్ మీరు, తన ప్రపంచం మీరు. తనని ఎలా దూరం పెడతారు? అదర్ పర్సన్ వచ్చిన ఈ పర్సన్ సహించలేరనమాట. చాలా కోపమొస్తది. చాలా ఇరిటేట్‌గా ఫీలవుతారు. మీరు తన లైఫ్‌లో ఉండాలి. మీ లైఫ్‌లో గూడా ఎవరు ఉండకూడదు. మీరు తనతోనే హ్యాపీగుండాలి. తనకి మీరు కావాలి. ఓకే. అలాంటిది చూపిస్తుంది. మేషం, సింహం, ధనుసు రాశి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి ఇక్కడ మీకు అపాలజీ అడగాలి, ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ మిథునం, తుల, కుంభరాశి యాక్షన్ తీసుకుంటున్నారనమాట. కానీ ఈ పర్సన్‌ని ఎక్కువగా నమ్మకండి. ఓకే. ఎందుకంటే వారికి కొంచెం కోపం ఉంటుంది, మొండితత్వం ఎక్కువ ఉంటుందనమాట. అండ్ సడెన్‌గా ఏదైనా మాట అనేస్తారు, హర్ట్ అవుతారు. ఓకే. మీ లైఫ్‌లో ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ ఇంకో సైకిల్ అనేది న్యూ బిగినింగ్ అవుతుందండి. మేబీ మీ లైఫ్‌లో ఇక్కడ మేబీ ఈరోజు నిన్నటి వరకి మీరు చాలా బాధలో ఉన్నారంటే, ఈరోజు చూడండి మీరు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేనంత ఆనందంగా ఉంటారు. మార్నింగ్ టు నైట్ వరకి లేదా రేపు కూడా కావచ్చు. మీరు చాలా ఇష్టపడుతున్న పర్సన్‌ని మీరు కలుసుకోబోతున్నారు. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అలాంటిది ఏదో చూపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ మేబీ మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు. కానీ పర్సన్ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు వీరు. కరెంట్ పోయిందండి. మీకైతే కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. 5 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకొచ్చింది యూనివర్స్? ఓకే. ఈ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీతో ఈ పర్సన్‌కి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది. అండ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ అండ్ ఇక్కడ 5 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే. ఈ పర్సన్ లైఫ్‌లో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి. థర్డ్ పార్టీకి ఈ పర్సన్‌కి పడడం లేదు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ వారితో ఉండలేకపోతున్నారు. మేబీ ఇక్కడ మీరు మ్యారీడ్ అయి ఉంటే తను ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఆర్ అదర్ పర్సన్‌ని చూస్ చేసుకోవడం ఏదో జరిగింది. అంటే వారి ముందు మీరు దేనికి ఆహ్, పనిచేయరు అన్నట్టుగా ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని తను దూరం పెట్టుంటే పర్సన్ చూడండి మళ్ళీ మీ గురించి తను ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. తన లైఫ్‌లో ఇక్కడ మేబీ కొంతమందికి మీకిద్దరికి సంబంధించిన రిలేషన్ గురించి ఇంట్లో వరకి గొడవలు జరుగుతా ఉండడం కానివ్వండి. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీతో ఈ పర్సన్‌కి చాలా గొడవలు జరుగుతా ఉండడం కానివ్వండి. ఈ పర్సన్ మనశ్శాంతి కోల్పోతున్నారు కాబట్టి, ఈ పర్సన్ అలాంటి రిలేషన్ అనేది తను వద్దనుకుంటున్నారనమాట. ఈ పర్సన్‌ది మీది సోల్‌మేట్ కనెక్షన్ కూడా అయి ఉంటుందండి. ఈరోజు రీడింగ్ ప్రకారం. ఓకే. సెకండ్ ఛాన్స్ అనేది అడగాలి అనుకుంటున్నారు పర్సన్ మీ దగ్గరికొచ్చి. సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి మీరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో అదర్ పర్సన్ ఉన్నా సరే అండి, తను మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీ అనేది పర్సన్‌లో చాలా ఉంది. ఆ మిస్సింగ్ తను మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్స్ అనేది తనని చాలా వెంటాడుతుందనమాట. మేబీ ఆహ్, కాంటాక్ట్ కూడా చేయాలి, మాట్లాడాలి. ఇంతగా మిస్ అవుతున్నాం కదా! అని కూడా ఈ పర్సన్ అనుకుంటా ఉండొచ్చు. ఓకే. సో, 1 ఆర్ 2 డేస్‌లో చాలా మందికి కాంటాక్ట్ వస్తుంది. మేబీ ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకి కూడా 1 ఆర్ 2 పీపుల్స్ కన్నా రావచ్చు కాల్ అయితే. ఓకేనా? సో, ఈ పర్సన్‌కి మీ మీద చాలా ఫ్యాషన్ చూపిస్తుంది. తన లైఫ్ పార్ట్నర్‌గా మీరు చాలా బావుంటారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు. అండ్ పర్సన్ తన లైఫ్‌లో ఎలాంటి లైఫ్ పార్ట్నర్ అయితే ఉండాలి అనుకున్నారో, అలాంటి లైఫ్ పార్ట్నర్ మీరే అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ స్ట్రెంత్ కూడా వచ్చిందండి. ఈ రిలేషన్ అయితే ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. అండ్ ఇద్దరి మధ్యలో ఏదో కర్మ లాంటిది ఉండొచ్చు. ఆ కర్మ అనేది ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీరు చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఈ రిలేషన్ అనేది ఎండ్ అవ్వకుండా మీ వంతు మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు కదా! సో, కాబట్టి మీరు ఏదో కర్మ అనేది ఉంది ఇద్దరి మధ్యలో. ఆ కర్మ అనేది ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. యూనివర్సే మిమ్మల్ని కలపబోతున్నారండి. ఇక్కడ మీ మేనిఫెస్టింగ్ కూడా ఇక్కడ ద మెజిషియన్ వచ్చింది. మీ మేనిఫెస్టింగ్ అనేది వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే.
ఈ పర్సన్ తన సహనం కోల్పోతున్నారండి తన సహనం కోల్పోతున్నారనమాట. ఇంకే పర్సన్‌కి మేబీ దూరంగా ఉండలేను. సో, మాట్లాడకుండా ఉండలేను. కాల్ చేయాలి, మాట్లాడాలి. ఎన్ని రోజులు ఈ పర్సన్‌ని దూరం పెడతాము అండ్ ఎన్ని రోజులు తన ఫీలింగ్స్ అనేది తను హోల్డ్ చేసుకుంటారు అన్నట్టుగా ఈ పర్సన్ ఒకటేసారి ఇక్కడ టెంపరెన్స్ వచ్చింది. సో, అండ్ ఇక్కడ సన్ కార్డ్ వచ్చిందనమాట. ఒకటేసారి ఓపెన్ చేయడం లాంటిదనమాట. తను మేబీ ఇన్ని రోజుల నుంచి ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారు అండ్ ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టాల్సి వచ్చింది. అండ్ తన లైఫ్ సిట్యుయేషన్ ఏంటిది? తన కెరియర్ ఏంటిది? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటిది? అండ్ ఇవన్నీ పర్సన్ ఒకటేసారి మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. తను అన్ని విధాలుగా ఓపెన్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. అండ్ ఈ పర్సన్ కొంతమంది సొసైటీ గురించి కూడా ఆలోచించి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అని, థర్డ్ పార్టీ అని ఎవరి వల్లైనా మీరైనా లేదా తనైనా ఇబ్బంది పడతారేమో. అలా ఇబ్బంది పడడం ఈ పర్సన్‌కి అస్సలు ఇష్టం లేదనమాట. ఓకే. సో, కాబట్టి కూడా ఈ పర్సన్ దూరం పెట్టి ఉంటారు. సో, కాబట్టి ఇక మీదట తను ఎవరిని పట్టించుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు. సో, తను హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారనమాట. అందరి గురించి ఆలోచిస్తే పర్సన్ తను మేబీ తన ఎనర్జీ అంతా లో అయిపోవడము అండ్ తను ఒంట్లో ప్రాణం ఉందా అంటే ఉంది అన్నట్టుగా మాత్రమే ఈ పర్సన్ బతకడం లాంటిది. ఓకే. కాబట్టి పర్సన్ తను ఇంకా తను హోల్డ్ చేసుకోవాలి. సో, కాబట్టి పర్సన్ తన ఫీలింగ్స్ అనేది తను ఓపెన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తను ఎవరి గురించి ఆలోచించాలి అని పర్సన్ అనుకోవడం లేదండి. ఓకే. తను హ్యాపీగా ఉంటే చాలు. మేబీ చాలా ఇయర్స్ నుంచి కూడా ఈ పర్సన్ అందరి గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు. అండ్ కొంతమందికి ఈ పర్సన్ థర్డ్ పార్టీ కంట్రోల్‌లో ఉండొచ్చు. మేబీ వారి పర్సన్ ఏదైనా విషయంలో మైండ్ వాష్ చేయడం లాంటిది, తన లైఫ్‌లో ఏదో సిట్యుయేషన్, ఏదో ట్రూత్ లాంటిది ఏదో రివీల్ అయింది. ఈ పర్సన్ తన మూసుకుపోయిన కళ్ళనేది తెరుచుకున్నాయి అని చెప్పొచ్చు. కాబట్టే పర్సన్ మేబీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. కాల్ చేయాలి, మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ అన్ని కార్డ్స్ అనేది చాలా బాగున్నాయన్నమాట. ఓకే. ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ కప్స్, ద మెజిషియన్, టెంపరెన్స్, ద సన్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ డెవిల్ కార్డ్. ఓకే. ఇక్కడ సోల్‌మేట్ కనెక్షన్ అయితే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. మీరు మీ సోల్‌మేట్‌ని కలుసుకోబోతున్నారు. సో, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగబోతుందండి. సో, మీ మేనిఫెస్టింగ్ కానివ్వండి అండ్ మీరు పడిన కష్టానికి ప్రతిఫలం కానివ్వండి. ఓకే. ఇక్కడ మీరు చూడబోతున్నారు. అండ్ ఇక్కడ మేబీ మీరు కిడ్ గురించి ఆలోచిస్తున్నారు. మీ లైఫ్‌లో కిడ్ అనేది లేదండి. సో, ఆ విషయంలో చాలా సఫర్ అవుతున్నామండి. అతి తొందరలోనే మీ లైఫ్‌లో మీరు మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. కార్డ్స్ అయితే బ్యూటిఫుల్‌గా ఉన్నాయి ఈరోజు. మూన్ కార్డ్ ఎందుకొచ్చింది? ఓకే. ఇక్కడ మీరు ద మూన్ కార్డ్ వచ్చేసి చాలా మంది మీరు బాధపడుతున్నారనమాట. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు. మీరు అందరిని అర్థం చేసుకుంటున్నారు. కానీ మీ లైఫ్‌లో మిమ్మల్ని ఎవ్వరు అర్థం చేసుకోవడం లేదు. మీరు అందరితో హ్యాపీగా ఉంటున్నారు. అందరిని కలుపుకుంటున్నారు. కానీ ఎవరు మిమ్మల్ని కలుపుకోవడం లేదు. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. సో, అలా మీరు బాధపడుతున్నారనమాట. ఓకే. సో, ఇక్కడ మీరు అలా బాధపడితే అలా బాధపడాల్సిన అవసరం లేదు. అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అండ్ ఇక్కడ మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు మీ బాధలో ఏంటిదంటే కొంచెం ఓవర్ థింకింగ్ ఉందనమాట. అంటే ఇక్కడ మీ వైపు కూడా కొంచెం ఫాల్ట్ అనేది ఉంది. అంటే మీరు ఎక్కువగా కోపం తెచ్చుకోవడం కానివ్వండి, ఈగో చూపిస్తా ఉండడం కానివ్వండి, ఒక మాట మాట్లాడే దగ్గర 10 మాటలు మాట్లాడడం లాంటిది. ఓకే. కాబట్టి ఇదంతా మీరు తగ్గించుకోవాలనమాట. ఓకే. అంటే మీరిక్కడ ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో, అలా ఉండాలి అని ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. ఓకే. అంటే కామ్‌గా ఉండాలి అండ్ 1 ఆర్ 2 వర్డ్స్ అనేది వాడాలి. ఎక్కడైనా సరే ఎక్కువగా మాట్లాడకూడదు. సో, అలా మాట్లాడితే మీ వాల్యూ మీరే తీసుకుంటారు. అండ్ ఇక్కడ మీ ప్రయారిటీ అనేది తగ్గిపోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఎందుకంటే ఎవరికైనా క్లోజ్‌గా అయిపోతే వారి దృష్టిలో ఏంటంటే ప్రేమను పంచుతున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు అని వారు అర్థం చేసుకోరు. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఈజీగా తీసి పడేయడం లాంటిదనమాట. ఓకే. ఎక్కడికి పోతది పర్సన్ అన్నట్టుగా అనమాట. కాబట్టి మీ ప్రయారిటీ ఏంటిదనేది వాళ్ళకి తెలియదు. ఓకే. కాబట్టి మీరు అలా ఉండకండి. సో, ప్రతి విషయం ఓపెన్ అవ్వకండి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ మీరైతే చాలా హ్యాపీగా అయితే ఉంటారండి. ఇక్కడ మేబీ మ్యారేజ్‌కి సంబంధించిన మెసేజెస్ అనేది ఎక్కువున్నాయి. మేబీ మీరు సింగిల్ అయి ఉంటే మీ లైఫ్‌లో చాలా మంచి పర్సన్ అయితే రాబోతున్నారండి. ఓకే. మీకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది రాబోతుంది. సో, చాలా మంచి పర్సన్ అండ్ ఇక్కడ తను హైయర్ పొజిషన్‌లో కూడా ఉండొచ్చు. పర్సన్ చాలా లవబుల్ పర్సన్ అండ్ ఆహ్, ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యే పర్సన్ అండ్ సైలెంట్ కూడా ఉండొచ్చనమాట ఈ పర్సన్ ఎక్కువగా. ఓకే. అలాంటి పర్సన్ ఎవరో రాబోతున్నారు. ఓకే. ఇక్కడ నాకు
కొన్ని రాసులు అయితే చెప్తాను. ఆ రాసుల ప్రకారం ఇక్కడ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ అండి తను. సో, తను చాలా బావుంటారు చూడ్డానికి. అండ్ పర్సన్ చాలా తెలివైన పర్సన్. అండ్ లైఫ్ పార్ట్నర్‌కి చాలా ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు పర్సన్. అండ్ చాలా లవబుల్‌గా ఉంటారు. అండ్ ఈ పర్సన్ ఏదైనా తన వైపు తప్పుంటే వెంటనే అపాలజీ అడుగుతారు. అండ్ మిమ్మల్ని తను చాలా బాగా చూసుకుంటారనమాట. ఓకే. అండ్ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ తను చాలా ఫ్లర్ట్ చేస్తారు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఎక్కువ ఉంటుంది పర్సన్. కానీ ఇప్పుడు ఇక మీదట తను మేబీ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ లాగా చూపిస్తుంది. సో, కాబట్టి పర్సన్ చూడండి లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఆ నిర్ణయం ఈ పర్సన్ తీసుకుపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ కొన్ని రాశులకు సంబంధించిన పర్సన్ అనేది కనిపిస్తున్నారండి. వారితో మీకు రీయూనియన్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. కాబట్టి నేను క్లియర్‌గా చెప్తున్నాను మీకు. ఓకే. అండ్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ కూడా మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. బాగానే ఉంటారు. కానీ తనకి కోపం వస్తే ఆగదనమాట. మేబీ తెలివైన పర్సన్ కూడా ఉంటారు. కానీ ఆహ్, అలా సడెన్‌గానే వెంటనే ఏదో మాట అనేయడము, అపోజిట్ పర్సన్ హర్ట్ అయిపోవడం అలా జరుగుతుంది. కానీ ఇది అలా జరుగుతుందని వీళ్ళకి తెలియదు. ఓకే. వీళ్ళకి తెలియకుండానే ఏదో ఒకటి మాట అనేసి హర్ట్ చేసేస్తారనమాట. ఓకే. దాని వలన అపోజిట్ పర్సన్ మనసు చాలా గాయపడుతుందనమాట. చాలా బాధపడతారు. ఓకే. అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో రాబోతున్నారు. కానీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీ మీద చాలా అట్రాక్షన్ ఉంటుంది. అండ్ ఇంటిమసీ లాంటిది కనిపిస్తుందండి. ఓకే. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్‌తోను అదర్ పర్సన్ లైఫ్‌లో వెళ్తున్నారు. సో, అక్కడే ఉంటున్నారండి. చాలా దూరం అయిపోయారు. మేము మళ్ళీ కలుస్తామా లేదా అంటే అతి తొందరలోనే మీరు కలుసుకుంటారండి. థర్డ్ పార్టీకి ఈ పర్సన్‌కి ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతా ఉండొచ్చు చాలా తన లైఫ్‌లో. ఓకే. ఓకే. కొంతమందికి 3 డేస్ లోపల కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటారు, హ్యాపీగుంటారు. ఫ్రెండ్స్ సర్కిల్‌తో కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. హ్యాపీ ఫ్యామిలీ. అండ్ ఇక్కడ ఈ పర్సన్‌కి కూడా మీరంటే చాలా లవ్ అయితే ఉందండి. చాలా ప్రేమ ఉందనమాట తనకి. మీరు తన మీద ఎంత ప్రేమను చూపిస్తున్నారో తన వైపు నుంచి కూడా అంతే ప్రేమని మీరు పొందబోతున్నారు అతి తొందరలోనే. ఈ పర్సన్ మీకు టైం ఇవ్వడం లేదు. అండ్ తను దేనికి కూడా రెస్పాండ్ అవ్వడం లేదండి. చాలా సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారంటే చూడండి. తను రెస్పాండ్ అవుతారు. అండ్ తను ఆహ్, మీకు టైం కూడా ఇస్తారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఇక్కడ మీ పర్సన్‌లు కొంచెం ఏంటంటే మీరు చెప్పింది పర్సన్ ఎక్కువగా వినే పర్సన్ అయితే కాదు. తనకు ఏదైతే అనిపిస్తుందో అదే చేయాలి అని పర్సన్ అనుకుంటారనమాట. కానీ ఎవరి మాటలు ఈ పర్సన్ వినే రకం అయితే కాదండి. ఓకే. ఓవర్ థింకింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మొండితనం నేను ఏదైనా అనుకుంటే నేను అదే చేస్తాను. నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు అన్నట్టుగా ఉంటారు కదా! అలాంటిది ఏదో చూపిస్తుందనమాట ఈ పర్సన్‌లో. ఓకే. లాస్ట్ కార్డ్ తీసుకుందాం. లాస్ట్ మెసేజ్ యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? టవర్ అండి. దానంతట అదే పడింది. మీకు కనిపించడం లేదు కదా! ఓహ్! బ్యూటిఫుల్ అండి. బ్యూటిఫుల్. వావ్! కరెంట్ కూడా వచ్చేసింది. బ్యూటిఫుల్. సో, ఇక్కడ ప్రతి ఒక్కరు రీడింగ్‌ని మాత్రం మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఇవి జరగడం లేదండి అంటే నేనేం జేయలేను. మీరు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. అండ్ మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మీ పర్సన్‌తో మీరు మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుందనమాట. ఏదైనా సరే మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఓకే. అండ్ ఇక్కడ మాత్రం రీడింగ్‌లో మాత్రం చాలా బావుంది. కార్డ్స్ అయితే. ఓకే. సో, ఇది ఎవరికైతే రెజొనేట్ అవుతుందో వారే తీసుకోండి. ఇక్కడ టవర్ పడబోతుంది. ఈ సోల్‌మేట్ మీ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ అతి తొందరలోనే మీరు మంచి గుడ్ న్యూస్ వినబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్నారంటే పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుందనమాట. మేబీ తను అదర్ సిటీలో ఉన్నారా? అదర్ కంట్రీలో ఉన్నారా? మళ్ళీ మీ లైఫ్‌లోకి తను రాబోతున్నారనమాట. సో, తనతో మీరు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ సింగిల్ అయి ఉంటే పర్సన్ చూడండి మీరు మెచ్చిన పర్సన్ అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మీరు ఎలాంటి పర్సన్ అయితే కావాలి, ఎలాంటి క్వాలిటీస్ కావాలనుకుంటున్నారు, అండ్ తన లైఫ్‌లో తను ఎలాంటి పర్సన్, తను సెటిల్ అయిన పర్సన్, అండ్ ఎలాంటి జాబ్ చేయాలి పర్సన్ అలా ఉంటాయి కదా! అలాంటి ఏదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అలాంటి పర్సనే మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ టవర్ పడబోతుంది. అండ్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే 1 ఆర్ 2 డేస్‌లో మీరు డెఫినైట్‌లీ కాంటాక్ట్ అయితే వినబోతున్నారు. ఈ కార్డ్ ప్రకారం. ఓకే. ఇంకా మీకు రావడం లేదంటే ఇంకా నేనేం చేయలేనండి. ఓకే. చెప్పాను కదా! ఏదైనా సరే మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా?
ఓకే. మరి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మరి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎందుకంటే కార్డ్స్ అనేది చాలా బాగున్నాయి కాబట్టి నేను యూనివర్స్ మెసేజ్ 1 కార్డ్ తీయాలి అనుకుంటున్నాను. యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి? కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి అండ్ ఇక్కడ చారియట్ కార్డ్ వచ్చిందనమాట. ఓకే. ఈ పర్సన్ ఇక్కడ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే పర్సన్ తను చాలా రోజులు కానివ్వండి లేదా కొన్ని మంత్స్ కానివ్వండి. ఓకే. అలా ఈ పర్సన్ తను మిమ్మల్ని గమనించిన తర్వాతనే మీ లైఫ్లో మీరు ఎలా ఉంటున్నారు, ఏంటిది మీ నడవడిక ఎలా ఉంది, ఏంటిది ప్రతిదీ పర్సన్ తను గమనించారనమాట చాలా. దాని తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా? మరి మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం. ఓకే. మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? ఈ కనెక్షన్ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్ అండి. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే వినండి, ఎవరి మాటలు మీరు వినకండి అని చెప్తున్నారనమాట. ఓకే. కొంతమంది వీరి మాటలు పట్టేసే జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటారు. సో కాబట్టి అలా వినాల్సిన అవసరం లేదు. మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి, మీ మనసు మాట మీరు వినండి అని చెప్తున్నారనమాట. ఓకే. ఇక్కడ రాశులు అయితే నేను చెప్పేశాను. ఇక్కడ ఆల్ సైన్స్ అయితే వచ్చారు కానీ వృషభం, కన్య, మకర రాశి రాలేదండి. ఓకే. మీరు ఆ రాశి రాకపోయినా పర్లేదు, మీరు చూసుకోవచ్చు, మిగతా అన్ని రాశులు ఉన్నాయి. ఓకే. ఓకే. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది ఈరోజు అనేది చూద్దాం. ఓకేనా? మేషరాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ వృషభ రాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది, మీ సోల్మేట్ మీ లైఫ్లో రావచ్చు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున రాశి వారు డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి. ఈరోజు మీకు హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే క్యూర్ అయిపోతుంది అండ్ మీ లైఫ్లో ఒక రిలేషన్ ఎండ్ అవుతుంది అండ్ ఇంకొక రిలేషన్ రీబర్త్ అవుతుంది అనమాట. అండ్ కర్కాటక రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ సింహరాశి వారు ఇక్కడ ఆల్ సైన్స్ వారికి కూడా చాలా బాగా వస్తున్నాయండి. అక్కడ మనం మీ పర్సన్ వైపు నుంచి గైడెన్స్ చూస్తే కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఆల్ సైన్స్ వారికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే. ఇక్కడ సింహరాశి వారికి కూడా రీయూనియన్ ఉంటుందండి, సో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ కన్యా రాశి వారు మళ్ళీ రీయూనియన్ కార్డే, చాలా బాగుందబ్బా. ఏ దేవుడు కనికరించారో మరి తెలియదు కానీ చాలా బాగుంది. ఓకే. ఇక్కడ ప్రపోజ్ చేయడం లాంటిది చూపిస్తుంది కన్యారాశి వారికి. ఓకే. అండ్ తులారాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతున్నారు, నిర్ణయం తీసుకోలేక జగిల్ అవుతూ ఉన్నారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు మీరు కూడా జగిల్ అవుతున్నారండి, మేబీ ఏదో విషయంగా నిర్ణయం తీసుకోవాలా వద్దా అన్నట్టుగా జగిల్ అవుతూ ఉన్నారు. అండ్ ధనురాశి వారు మీరు హీల్ అవుతున్నారండి అండ్ మీ లైఫ్లో ఎవరైనా ఒక పర్సన్ కూడా రావచ్చు అనమాట మిమ్మల్ని హీల్ చేయడానికి. అండ్ మకర రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ కుంభరాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు ఏదో విషయంగా. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.